హాయ్ హలో వనక్కం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది పొట్లం బిర్యానీ, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ కచుంబర్ రైతా. వావ్! మరి చేసే ముందు భలా దీనికి ఎలా టెక్నికల్ సెగ్మెంట్లో షిఫ్ట్ అవుదాం. యా భలా దీనికి ఎలా టెక్నికల్ సెగ్మెంట్లో ఈరోజు మనము ఫిష్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేస్తున్నామండి. ఏంటి స్విత్ 3 బిర్యానీలా? కాదండి, ఒకటే బిర్యానీలో 3 వేస్తాను, కానీ టేస్ట్ మాత్రం దేనికి అదే. అటు చికెన్ వస్తుంది, ఇటు ఫిష్ వస్తుంది, ఇటు ప్రాన్ టేస్ట్ వస్తుంది. ఎట్లబ్బా ఒక్క బిర్యానీలో 3 వేస్తున్నావు, 3 రకాల టేస్ట్లు ఒకటే టేస్ట్ రాదా అని? లేదండి, ఈ టెక్నికల్ సెగ్మెంట్లో ఈరోజు మనం చేసేది పొట్లం బిర్యానీ కదా. సో పొట్లాలు ఎలా తయారు చేయాలో అది నేను మీకు చూపిస్తాను. అండ్ దానికి చాలా సింపుల్ టెక్నిక్ అండి. మన దగ్గర అరిటాకులు ఉంటాయి కదండి, గ్యాస్ ఆన్ చేసుకొని ఈ అరిటాకులను మనం లైట్గా అలా కాల్చుకోవాలండి. అప్పుడు ఏమవుద్దంటే మనము పొట్లాలు తయారు చేస్తున్నాం కదా, ఆ పొట్లాలకి ఇది చక్కగా ఫోల్డ్ అవుతుంది అన్నమాట. ఇలా అన్నీ కాల్చుకోండి. కాల్చుకొని ఇప్పుడు ఇది ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ అరిటాకులు అయితే రెడీ. మరి మనం ఈరోజు ఫిష్, ప్రాన్, చికెన్ వేస్తున్నాం. ఇది చూడండి, ఆల్రెడీ నా దగ్గర చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ప్రాన్స్ అంటే రొయ్యలు కూడా చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఫిష్ ఇది చూడండి, ఎంత బాగుంది కదా. ఇంత పెద్ద ముక్క అక్కర్లేదు. సో ఫిష్ను కూడా మనము చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మనము యూజువల్గా బిజీ లైఫ్లో ఈ అపోలో ఫిష్ తింటే మంచి ఆరోగ్యానికి ఆరోగ్యం. అండ్ ఇందులో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయండి ఫిష్లో. చూడండి, స్కిన్ కూడా మంచిది. అయితే ఈ ఫిష్ ఇక్కడ పెట్టేస్తాను. అండ్ 3 ఎంటీ బౌల్స్ తీసుకుందాం. ఫిష్ ఇందులో వేసేసుకుందాం. అలాగే చికెన్ ఇందులో, అలాగే ప్రాన్స్ కూడా అంటే రొయ్యలు, అండ్ గరం మసాలా పౌడర్, అలాగే పసుపు, అలాగే ధనియా పౌడర్, కొంచెం చికెన్లో, కొంచెం ఫిష్లో, కొంచెం ప్రాన్లో, అలాగే జీరా పౌడర్ కొంచెం వేసుకోండి. వేసుకొని ఇప్పుడు గ్రీన్ చిల్లీ పేస్ట్, అలాగే కారం పొడి కూడా, అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అండ్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా, వేసేసాను. ఒకవేళ మీకు కొంచెం కారం ఎక్కువగా ఘాటుగా ఉండాలంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసి దీన్ని చక్కగా మనము కట్ చేసుకుందాం. కట్ చేసి ఒక లెమన్ స్క్వీజర్ ఉంటుంది కదా, సో దాన్ని మనము చక్కగా కొంచెం ఈ నిమ్మకాయ వల్ల దీంట్లో ఉన్న అసిటిక్ యాసిడ్ ఈ మసాలాలన్నీ బాగా కలిపేసి ఫిష్ అయినా, చికెన్ అయినా, ప్రాన్ అయినా అందులో చక్కగా దూరిపోతాయండి. అండ్ ఒక్కసారి మనం అందులో స్క్వీజ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ మసాలాలు ఎస్పెషల్లీ విత్ నిమ్మకాయ వేసాం కదండి, ఈ మీట్ చక్కగా టెండర్గా అయిపోతుంది. అండ్ ఇది చూడండి, ఆల్రెడీ ఫిష్ టెండర్ మీటే,
అండ్ నిమ్మకాయ వేసినందుకు ఇంకా టెండర్ అయిపోద్ది. ఈ మసాలాలన్నీ చక్కగా ఆ ఫిష్కి పట్టుకుంటాయి. అలాగే ఈ చికెన్ కూడా అలాగే ఈ ప్రాన్స్ అంటే రొయ్యలు కూడా మిక్స్ చేసి ఇప్పుడు మన టెక్నికల్ సెగ్మెంట్లో పొట్లాల గురించి మాట్లాడాం కదా. సో నేను మీకు పొట్లాలు ఒక్కొక్కటి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. గుర్తుందా, మనం ఫస్ట్ అరిటాకులు తీసాము, దీని మీద కొంచెం చక్కగా వేడి చేసుకున్నాం. అయితే ఒక అరిటాకు తీసుకోండి, అలాగే ఇంకొక చిన్నది తీసుకుందాం. దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టండి. పెట్టేసి ఈ ఫిష్ ముక్కలని చక్కగా ఇలా పెట్టేసి దీన్ని కేర్ఫుల్గా చూడండి. 1 2 and 3 and 4 చక్కగా ప్యాక్ అయిపోయింది. ఒక పొట్లంలో చక్కటి ఫిష్ మసాలాతో రెడీ అయిపోయింది. అలాగే నేను ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్ తీసుకొని ఇది క్లియర్గా ఇక్కడ ఇట్లా పెట్టేసి ఇక్కడ పెడతా. అలాగే ఇంకొక ఆకు తీసుకొని ఈ ఆకు మీద ఇంకొకటి చిన్నది తీసుకుందాం. తీసుకొని ఇప్పుడు చికెన్ని కూడా దీని మీద ఇలా వేసి ఇప్పుడు సేమ్ టెక్నిక్ 1 2 3 4 దీని ఇలా ప్యాక్ చేసి ఇలా పెట్టండి. 2 పొట్లం కూడా రెడీ. ఇప్పుడు 3 పొట్లం సేమ్ టెక్నిక్. ఒక ఆకు మీద ఇంకొక చిన్న ఆకు వేసి ఇప్పుడు ఈ ప్రాన్స్ సేమ్ టెక్నిక్. ఫోల్డ్ 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 ఈ 4th ఫోల్డ్ కూడా. ఆహా, చూసారా, పొట్లాలు రెడీ అయిపోయినాయండి. అయితే ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది పొట్లం బిర్యానీ, దాంతోపాటు కచుంబర్ రైతా, ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్. అయితే ఫస్ట్ మనం తయారు చేసేది పొట్లం బిర్యానీ. ఇప్పుడు మనము పొట్లం బిర్యానీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఒక బాండీ. గ్యాస్ మీద ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ ప్రొసీజర్ కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అయితే ఏంటా డిఫరెంటా అని మీరు ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి, ఇందులో ఆయిల్ వేసుకోండి. అండ్ రూటీన్గా అయితే మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయలను మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ తీసుకొచ్చాము. కానీ ఇది కొంచెం డిఫరెంట్ అండి. ఇక్కడ చూసారా, ఇక్కడ నా దగ్గర ప్లేట్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అన్నాసి పువ్వు అండ్ లవంగా, ఇలాచి, షాజీరా అండ్ ఇవన్నీ కలిపితే హోల్ గరం మసాలా అంటారు. అండ్ ఇది కొంచెం వేడైంది. అండ్ ఇప్పుడు మనం ఇందులో షాజీరా, అలాగే అన్నాసి పువ్వు, ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క అన్నీ వేస్తామండి. ఈ ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్. అండ్ మనం ఇది వేసిన తర్వాత కొంచెం సాటే చేసుకోవాలి. ఎంతసేపు సాటే చేయాలంటే ఇది కొంచెం క్రాక్లు అవ్వాలండి. టకటకటక అని క్రాక్ సౌండ్ వస్తుంది. చూడండి, షాజీరా ఆల్రెడీ బబుల్స్లా చక్కగా వస్తున్నాయి ఈ ఆయిల్లో. అండ్ ఈ వేరే మసాలా కూడా మనకు మంచిగా క్రాక్లు అవ్వాలి. అప్పుడు ఏంటంటే దాంట్లోకి వెళ్ళి ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇలా కొంచెం టపటపా అని సౌండ్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలండి. వచ్చిన తర్వాత ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇది కూడా చక్కగా సాటే చేసుకోండి. సూపర్ ఉంది టెక్నిక్. కొంచెం రివర్స్ కానీ పర్ఫెక్ట్గా ఇదే టెక్నిక్ వాడండి. ఎందుకంటే మనకు కావాల్సింది ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్, దాంతోపాటు ఒక క్వాలిటీ బిర్యానీ. అయితే ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిరకాయలు, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొత్తిమీర, అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అండ్ కారం, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసుకోండి.
అలా చక్కగా సాటే చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ 20 minutes బ్యాక్ నేను ఈ రైస్ నీళ్ళలో సోక్ చేసుకున్నాను అండి. ఇప్పుడు ఈ వాటర్ తీసేద్దాం. చేసేసి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది చక్కగా సాట్ అయిన తర్వాత ఈ రైస్ అంతా ఇందులో వేసేయండి. ఈ రైస్ వేసేసిన తర్వాత మళ్ళీ స్లోగా మిక్స్ చేసుకోండి. గమనించారా, ఈరోజు నేను బాస్మతి రైస్, లాంగ్ గ్రెయిన్ రైస్ వాడట్లేదు. నార్మల్ రైస్తోనే నేను పొట్లం బిర్యానీ తయారు చేస్తున్నాను. కొంచెం మిక్స్ చేసుకోండి, లైట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా ఎంత వేయాలంటే ఒక బౌల్ రైస్కి 1.5 వాటర్ అలాగే వాటర్ వేసేసి చక్కగా మిక్స్ చేసుకోండి. పైన మూత పెట్టకుండానే ఇది 3/4 మనకు ఉడకాలండి. ఎందుకంటే ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది పొట్లం బిర్యానీ. అయితే పొట్లాలు అయితే ఇక్కడ రెడీ ఉన్నాయి. అయితే ఒక హండీలో మనము ఇవి చక్కగా ఇలా అరేంజ్ చేసుకుందాం. అట్లా 3 పొట్లాలు అరేంజ్ చేసుకొని మనం ఇది రెడీ చేసాము. అండ్ ఇక్కడ మనము ఇది ఎంతసేపు ఉడకాలంటే 3/4 ఉడికితే చాలు, అంటే ఒక 60% ఉడికితే చాలు. తర్వాత మనం ఇది ఇక్కడి నుంచి తీసి దీని మీద వేసేసి మూత పెడతాం. అయితే ఇప్పుడు ఇది మూత లేకుండానే చేయాలి. సో వీ విల్ వెయిట్ ఫర్ 10 minutes, ఎందుకంటే అప్పుడప్పుడు ఇది చక్కగా ఉడికిపోతుంది. చూసారా, ఒక 10 నిమిషాల్లో చక్కగా 3/4 కుక్ అయిపోయింది. అయితే ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా ఇక్కడ పెట్టేసి, గుర్తుందా, ఒక హండీలో మనం పొట్లాలు రెడీ చేసి పెట్టేసాం. అండ్ ఈ పొట్లాలని మనము చక్కగా పొట్లాల మీద మనము ఈ రైస్ తీసి ఇలా వేసేస్తాం. ఈ రైస్ని మనము ఇక్కడ వేసేసి దీన్ని నీట్గా అలా స్ప్రెడ్ చేసుకుందాం. లోపల పొట్లాలు ఉన్నాయి. పొట్లాల్లో ప్రాన్స్ ఉంది, చికెన్ ఉంది, ఫిష్ ఉంది. అండ్ పైన మనము 3/4 కుక్ చేసుకున్న రైస్ని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని దీని మీద ఒక మూత పెట్టేసి ఒక 15 minutes మనము దీన్ని దమ్లో వదిలేస్తే ఒక బ్యూటిఫుల్ పొట్లం బిర్యానీ రెడీ. ఏంటి సుమిత్, పొట్లాలు పెట్టావు, దానిపైన బిర్యానీ చేసి పెట్టావు, ఇప్పుడు ఆ టేస్ట్ ఎలా వస్తుంది అనుకుంటారా? టేస్ట్ దేనికి అదే అండి. చికెన్కి చికెన్ టేస్ట్ వస్తుంది, ఫిష్కి ఫిష్ టేస్ట్ వస్తుంది, ప్రాన్కి ప్రాన్ టేస్ట్ వస్తుంది. అండ్ ఒక 15 minutesలో ఒక బ్యూటిఫుల్ పొట్లం బిర్యానీ రెడీ. అయితే ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది పొట్లం బిర్యానీ. ఇది ఆల్మోస్ట్ రెడీ. దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ కచుంబర్ రైతా. ఇప్పుడు మనం తయారు చేసేది కచుంబర్ రైతా. కచుంబర్ రైతాకి మనకు కావాల్సింది ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ అండి. ఆ ఎంటీ బౌల్లో మనము ఉల్లిపాయని తీసి ఫైన్ చాప్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలని మనము ఈ ఎంటీ బౌల్లో వేసుకుందాం. అలాగే ఒక టమాటో కావాలి. ఈ టమాటో ఉంది కదండి, ఇది మనకు అవసరం లేదు. టమాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ టమాటా ముక్కలను కూడా మనము
ఇలా తీసి ఇందులో బౌల్లో వేసుకోండి. ఇందులో ఆల్రెడీ మనము చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసాము, అలాగే ఇప్పుడు టమాటో కూడా వేసాము. అయితే ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఘాటు తగలాలి కదండి, తినేటప్పుడు ఆ ఫీలింగ్ రావాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఇందులో పెరుగు, తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, దీన్ని మనము చక్కగా విస్ చేసుకుందాం. ఇలా విస్ చేసుకుంటే ఆ గట్టిగా ఉన్న పెరుగు కొంచెం సాఫ్ట్గా తయారైపోయి అండ్ మనం వేసిన టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు చక్కగా అందులో కలిసిపోద్ది. అండ్ అఫ్ కోర్స్ మనం అందులో సాల్ట్ కూడా వేసాం, సాల్ట్ ఫర్ టేస్ట్. అండ్ ఇది ఇలా ఉండగా ఇది ఇప్పుడు ఇక్కడ పక్కన పెట్టేసి ఫస్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుందాం. తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ అందులో ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేసుకొని చక్కగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. ఇందులో మనకు కావాల్సింది ఆవాలు, అలాగే ఎండి మిరపకాయలు, కరివేపాకు. టపటప అంటుంది చూసారా, కుచుంబర్ రైతాకి టెంపరింగ్ రెడీ అయిపోతుంది. అండ్ దీన్ని లైట్గా అలా సాటే చేసుకుందాం. సాటే చేసుకొని మనం ఇందులో చిటికెడు పసుపు వేసి లైట్గా అలా సాటే చేసుకోండి. సాటే అయిన తర్వాత ఇప్పుడు ఇది మనము జాగ్రత్తగా ఈ పోపుని ఇందులో వేసేద్దాం. వేసేసి దీన్ని లైట్గా అలా తిప్పుకుందాం. తిప్పుకొని ఇప్పుడు ఇది జాగ్రత్తగా మనం తీసి ఇది చూడండి, కచుంబర్ రైతా రెడీ. మరి కచుంబర్ రైతాతో ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ పొట్లాల బిర్యానీ, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది తీసి జాగ్రత్తగా ఇలా పెడదాం. రెడీ ఫర్ ద మ్యాజిక్. ఆహా, ఎంత చక్కగా వచ్చింది. అండ్ ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్ తీసుకొని ఈ రైస్ని జాగ్రత్తగా బిర్యానీ చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు ఈ పొట్లం ఒక్కొక్కటి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఆహా, చూసారా ఆ జ్యూసెస్ అన్నీ ఎలా వస్తున్నాయో. అండ్ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి చికెన్ ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు ఈ చికెన్ని కూడా మనము జాగ్రత్తగా దీన్ని మనం చక్కగా ఇలా టక్ చేసేసి, చికెన్ ఎంత చక్కగా తయారైందో అలాగే ఇది తీసేసి నెక్స్ట్ ఇంకొకటి తీసాం. ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేస్తే అది చూడండి ఎంత చక్కగా ఆ మ్యారినేట్ చేసినందుకు వేడి వేడిగా ఉంది కదా. ఈ ఫిష్ చూడండి ఎంత చక్కగా తయారైందో. దీన్ని కూడా మనం జాగ్రత్తగా తీసుకొచ్చి ఇలా పెట్టేస్తాం. ఇప్పుడు ఈ ఆకు కూడా అవసరం లేదు. ఇప్పుడు ఫిష్ వచ్చింది, చికెన్ వచ్చింది. ఇప్పుడు ప్రాన్స్ అన్నమాట. ఇది కూడా ఓపెన్ చేస్తే చూడండి సూపర్గా తయారైంది కదా ప్రాన్. ఇది కూడా చక్కగా ఇట్లా తీసేసి దీన్ని కూడా మనము ఇక్కడ జాగ్రత్తగా ఇలా పెడితే
చూసారా, ఈరోజు నేను మీకు ప్రామిస్ చేశాను కదా, ఒక చికెన్ బిర్యానీ, ఒక ఫిష్ బిర్యానీ, ఒక ప్రాన్ బిర్యానీ 3 ఒకటే దాంట్లో వేసి వండాను. కానీ టేస్ట్ మాత్రం దేనికి అదే అండి, దేనికి వాడే అదుర్స్. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెయిట్ చేస్తాడు, కానీ సుమిత్ మాత్రం ఫుడ్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తాడు. ఇక్కడ చూడండి, యాజ్ ప్రామిస్డ్ ఈరోజు మన ఎపిసోడ్లో పొట్లాల బిర్యానీ, దాంతోపాటు కచుంబర్ రైతా రెడీ. అండ్ లెట్ మీ గో ఫర్ ద టేస్ట్. చూస్తుంటేనే ఏదో పెళ్లి రిసెప్షన్కి వచ్చినట్టుంది కదా, ఇక ఆలస్యం ఎందుకు, లెట్ మీ గో ఫర్ ద టేస్ట్. బిర్యానీ చూడండి ఎంత చక్కగా వచ్చిందో, అలాగే ఫిష్, చికెను, అలాగే ప్రాన్స్. నాకు ప్రాన్స్ అంటే భలే ఇష్టం అండి. అండ్ ఇది తింటే కూడా ఆరోగ్యానికి సూపర్ మంచిది. అఫ్కోర్స్ చికెన్ కూడా సూపరే, ప్రాన్స్ కూడా సూపరే, ఫిష్ కూడా సూపరే. అండ్ అలాగే రైతా కూడా. ఈ కచుంబర్ రైతా హైలైట్. చాలా మంది ఏం చేస్తారంటే నార్మల్ రైతా చేస్తారు, కానీ కచుంబర్ రైతా టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అండ్ హైలైట్ క్వాలిటీ టేస్ట్. అండ్ ఇది తినాలంటే ఒక నిమ్మకాయ అలా పిండుకొని, ఇప్పుడు బిర్యానీ. ఆహా, ఇట్లాంటి ఫుడ్ మనం ఇంట్లో తయారు చేస్తే పండగండి. ఎందుకంటే ఒకటేసారి చికెన్, ఫిష్, ప్రాన్. ఈ చికెన్ కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిందో. మనం మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం నిమ్మకాయ వేసాం కదండి, ఆ నిమ్మకాయ వల్ల ఆ జ్యూసెస్ అన్ని చక్కగా లోపలికి వెళ్ళిపోయినాయి. అలాగే ఇప్పుడు ఫిష్ అలా మెల్ట్ అయిపోతుంది. అలాగే ప్రాన్ కూడా హైలైట్ ఉంది. ప్రాన్ యాజ్ యూజువల్ నా ఫేవరెట్ కాబట్టి ఇప్పుడు కచుంబర్ రైతాతో ఈ బిర్యానీ తిందాం. కచుంబర్ రైతాతో ఇంకా హైలైట్ ఉంది. నన్ను అడిగితే మనం కచుంబర్ రైతా తయారు చేసుకొని ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కచుంబర్ రైతా తీసి ఒట్టి అదే తినేచ్చు. అదే మనం ఒక పొట్లం బిర్యానీ చేసామనుకోండి, ఒక బ్యూటిఫుల్ టేస్ట్ వస్తుంది. ఏంటి ఇంకా చూస్తున్నారా? చూడడం కాదండి, ఇంట్లో ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా ఇదే క్వాలిటీ ఒక 5 స్టార్ హోటల్, ఒక టాప్ రెస్టారెంట్ క్వాలిటీ మీకు వస్తుంది. అలాగే ఫర్దర్గా మనం చేయబోయే ఎపిసోడ్లో కొత్త వంటలు, కొత్త రుచులు. బలా మిస్టర్ బ్రహ్మచారి విల్ బి బ్యాక్. బాయ్. పొట్లం బిర్యానీ తయారు చేయ విధానం. ముందుగా 3 బౌల్స్ తీసుకొని అందులో చికెన్, ఫిష్, ప్రాన్స్ వేసి తర్వాత అందులో గరం మసాలా, పసుపు, కొత్తిమీర, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత అరిటాకుల్లో వేసి పొట్లాలు కట్టుకోవాలి. ఒక బాండీ తీసుకొని అందులో నూనె, షాజీరా, అన్నాసి పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలికలు, బిర్యానీ ఆకు వేసి వేగించుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, టమాటా ముక్కలు, కారం, ఉప్పు, నానబెట్టిన బియ్యం, నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఒక హండీ తీసుకొని అందులో మనము ముందుగా చేసుకున్న పొట్లాలు పెట్టి పైన ఉడికించిన బిర్యానీ వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించి ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటే పొట్లం బిర్యానీ రెడీ. కచుంబర్ రైతా తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, పెరుగు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులో నూనె, ఆవాలు, ఎండిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి వేగించుకొని ముందుగా కలుపుకున్న పెరుగు మిశ్రమంలో వేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన కచుంబర్ రైతా రెడీ. బలా మిస్టర్ బ్రహ్మచారి మళ్ళీ చూడాలనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ టు www.youtube.com/ETV అభిరుచి. అలాగే ఫేస్బుక్ కూడా www.facebook.com/ETV అభిరుచి.